హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. స్వయంగా దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్న సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇఫ్ యు లవ్ ఐ విల్ లవ్ దెమ్. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. కాబట్టి దేవుని వాక్య ప్రకారం నీవు ఆయనను ప్రేమించబద్దుడు. ఈ రోజున ప్రజలు ఆయనను ప్రేమించలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈనాడు ప్రజలను మనం చూస్తుంటే, లోకాన్ని మనం చూస్తుంటే దేవుణ్ణి ప్రేమించేవారు లేరు. లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు, శరీరాశను ప్రేమించేవారు ఉన్నారు, నేత్రాశను ప్రేమించేవారు ఉన్నారు, జీవపు డబ్బం అంటే తమను తాము గొప్పగా చెప్పుకునేవారు ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రం లేరు. అందుకనే దేవుని వాక్యములో మరి యోహాను రాసిన మొదటి పత్రిక స్పష్టముగా 2వ అధ్యాయం 17వ వచనములో ఆయన మాట్లాడుతున్న సత్యాన్ని లోకమును దాని ఆశయ గతించి మనము చూస్తున్నాం. ఏమని రాయబడింది? లోకమును దాని ఆశయ గతించి 15వ వచనం నుండి చదవండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటి అయినను కాబట్టి ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈనాడు మానవ లోకములో మనుషులు లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారు ఉన్నారు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏంటి లోకములో ఉన్నవి? శరీరాశ, నేత్రాశ, జీవడము. ఇవి లోకస్తుల్లోనే ఉంటాయా? దేవుణ్ణి ఎరగని వారిలోనే ఉంటాయా? విగ్రహారాధికుల్లోనే ఉంటాయా? దేవునితో సంబంధం లేని వారిలోనే ఉంటాయా? లేక విశ్వాసుల్లో కూడా ఉంటాయా? ఈనాడు విశ్వాసుల్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇటీవల కాలంలో జ్ఞానవేణి గారు బావగారు ఒక ఉన్నాడు, హెన్రీ మార్టిన్ అని. ఆయన హైదరాబాద్లో ఒక పెళ్లి చేశారు. అది యూట్యూబ్లో పెట్టారు. ఆ పెళ్లి చూసినప్పుడు నాకు అనిపించింది, విశ్వాసుల్లో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము కలిగిన వారు ఉంటారు. వారు అసలు ఒక లోకస్తుని కంటే అద్వైతంగా ఉన్నటువంటి పరిస్థితులు గమనించాం. ఎంతో అద్వైతంతో కూడినటువంటి పరిస్థితులు గమనించాం పిల్లరా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు లోకాన్ని కూడా ప్రేమిస్తారనేది ఆ యూట్యూబ్లో ఉన్న సంగతులు చూసినప్పుడు మనకు అర్థమైపోయిన. ఈవెన్ మన కుటుంబంలో ఉన్న బిడ్డలను కూడా మనం చూస్తూ ఉంటాం. మనకు పుట్టిన బిడ్డలను మనం చూస్తూ ఉంటాం. వారి వస్త్రధారణ మనం చూస్తాం, వారి ఆభరణాలు మనం చూస్తాం, వారి కోరికలు మనం చూస్తాం, వారి ఆలోచనలు మనం చూస్తాం, వారి యొక్క పరిస్థితులు మనం చూస్తాం. వారు దేవుణ్ణి ఎరగిన వారా? ఎరిగిన వారే. బైబిల్ పట్టుకున్న వారే. గుడికి రాని వారా? వచ్చేవారే. కానీ వారి యొక్క కోరికలు చాలా ఘోరంగా కనబడుతూ ఉంటాయి. వారి యొక్క అభిలాషలు చాలా ఘోరంగా కనబడుతూ ఉంటాయి. పిల్లరా, మనము చూస్తున్న సంగతి అదే. అయితే ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఇఫ్ యు డోంట్ లవ్ మీ, ఐ డోంట్ లవ్ యూ. ఇఫ్ యు డోంట్ లవ్ మీ, ఐ డోంట్ లవ్ యూ. నీవు నన్ను ప్రేమించకపోతే నేను నిన్ను ప్రేమించను. పిల్లరా, దేవుని వాక్యం ఇది. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని దేవుని వాక్యము ద్వారా స్పష్టముగా మనం చూస్తున్నాం. అయితే ఈనాడు లోకము భయంకరమైన దుస్థితిలో ఉన్నది. లోకము యొక్క కోరికలు కూడా భయంకరమైన దుస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు, అందుకే మనుషులు మరి ఎంతో భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోతున్నట్లుగా
మనం చూస్తున్నాం. యవనస్తురాండ్రు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకే బెంగళూరులో ఒక యూనివర్సిటీ చెకప్ చేస్తే దాదాపు 800 మందికి HIV పాజిటివ్ వచ్చింది. యూనివర్సిటీ స్టూడెంట్స్ అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరంటే ఆడపిల్లలే. ఆడపిల్లలు. పిల్లారా, ఒక మగ పిల్లడికి HIV వస్తే పిల్లారా మరి వాడు ఎంతో భయంకరమైన పరిస్థితిని కలిగి ఉంటాడు. ఆడపిల్లకు వచ్చింది అనుకోండి ఇంకా దరిద్రత స్థితి. ఒక యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకి దాదాపు 800 మందికి పైన పిల్లారా, ఇంకా నేను తక్కువ చెప్తున్నాను నంబర్, 8,000 మందికి HIV పాజిటివ్ వచ్చింది. కారణం పిల్లారా, వారిలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, వారిలో అనేక మంది చర్చలకు వెళ్ళేవారు ఉన్నారు, వారిలో అనేక మంది ఆయా స్థలాలకు వెళ్ళి బైబిల్ గ్రంథాలను పట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా నటించేవారు ఉన్నారు. పిల్లారా, దేవుని వాక్యములో చూస్తున్నాం. అందుకే ప్రభువారు అన్నారు, లోకములో ఉన్న వాటినైనను లోకమునైనను మీరేం చేద్దామని ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినాడలా తండ్రి ప్రేమ వానిలో కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించకూడదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. దీనికి కారణాలు ఏంటి? అక్రమ ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన. ఈనాడు మీ పిల్లలు మరి జాగ్రత్త వహించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈనాడు సెల్ ఫోన్ కల్చర్ వచ్చింది, టీవీ కల్చర్ వచ్చింది. మొట్టమొదటి టీవీ కల్చర్, ఇప్పుడు సెల్ ఫోన్ కల్చర్. ఆ తర్వాత మనం చూస్తుంటే సోషల్ నెట్వర్క్. చాలా మంది పిల్లలకి అసలు భోజనం లేకపోయినా ఉంటున్నారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే వారు ఉండలేకపోతున్నారు. భోజనం లేకపోయినా ఉంటున్నారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే వారు ఉండలేకపోతున్నారు. ఎంతో దరిద్రత. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకే దేవుణ్ణి ప్రేమించటము నేర్పించాలి పిల్లలకు. బాల్య దశ నుండి బిడ్డలకు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. అక్కడ రాయబడిన మాట రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తున్నాం. సత్యమేంటో చదవండి దేవుని వాక్యములో. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించినాడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. Father's love will not be in them. ఏ వ్యక్తి అయినా ఈ లోకాన్ని ప్రేమిస్తే ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ ఉండదు. వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఈ లోక సంబంధమైన సంగతులను ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుణ్ణి వెంబడించలేడు, దేవుని కొరకై తీర్మానాలు చేయలేడు, దేవుని కొరకై నిర్ణయాలు చేయలేడు. మొక్కుబడి కొరకై గుడికొస్తాడు, మొక్కుబడి కొరకై ప్రార్థన చేస్తాడు, మొక్కుబడి కొరకై దేవుని సన్నిధిలో ఉంటాడే తప్ప that fellow will not take any decision for the glory of God. దేవుని మహిమార్థమై ఎలాంటి తీర్మానము కూడా ఆ వ్యక్తి చేయలేడు. అందుకే అంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరు లోకాన్ని ప్రేమిస్తాడు? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవుణ్ణి వాడు ప్రేమించలేడు, దేవుణ్ణి వాడు ప్రేమించలేడు. పిల్లరా, నీ బిడ్డలు, మన బిడ్డలు, లోకములో ఉన్న బిడ్డలు, గోలాయిగూడెంలో ఉన్న బిడ్డలు దేవుణ్ణి ప్రేమిస్తున్నారనే దానికి రుజువు ఏంటంటే వారు దేవుని కొరకే అడుగులు వేయటమే. వారు దేవుని కొరకే అడుగులు వేయటమే. వారి క్రియల ద్వారా తెలిసిపోతుంది, వారి ప్రవర్తన ద్వారా తెలిసిపోతుంది, వారి వస్త్రధారణ ద్వారా తెలిసిపోతుంది, వారి కోరికల ద్వారా వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా అనేది అర్థమైపోతుంది. చూడండి, కొంతమంది కుర్రోళ్ళని, అయ్యా వచ్చి మందిరంలో కూర్చొని వాక్యమేనండి, దేవుడు ఏదో ఒక మాట ద్వారా మీతో మాట్లాడతాడంటాడు. రాడు. అయ్యా దేవుని వాక్యాన్ని చదవండి, దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా నీతో మాట్లాడింటాడు. చదవడు. దేవుని సన్నిధిలో ఉండండి అని అంటే వాడు ఉండలేడు. ఈనాడు ఎంతో మందిని మనం అలాంటి వారిని చూస్తున్నాం. వీవేరు ప్రసాద్ గారు మీరు చూస్తున్నారు లేదా? అలాంటి వారిని తప్పకుండా చూస్తారు. ఇలా దేవుని వాక్యములో మనం చూసే సంగతిని ఈనాడు ప్రతి దినము నువ్వు చూస్తుంటా. నా మట్టికి నేను వాక్యమును మైండ్లో పెట్టుకునే ప్రతి వ్యక్తిని చూస్తా.
ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో దేవుడు ఎంతవరకు ఉన్నాడు అనేది, దేవుని ప్రేమించే గుణం ఎంతవరకు ఉన్నదని, దేవుని నడిచే గుణం ఎంతవరకు ఉన్నదని, దేవుని కొరకే తీర్మానం చేసే గుణం ఎంతవరకు ఉన్నదని అర్థమైపోతుంది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి. ఎందుకంటే నేను ఆ కోణంలోనే ఏ వ్యక్తినైనా చూస్తాను. నా ఇష్టానుసారంగా నేను చూడను. ఎందుకంటే నాకు కావాల్సింది ప్రభువు. నేను ప్రభు పక్షపు వాడను కాబట్టి ఏ వ్యక్తినైనా నేను పరిశీలించేటప్పుడు అదే కోణములో నేను చూస్తాను. పిల్లలు, దేవుడు కోరుతున్న మాట ఏంటంటే నన్ను ప్రేమించండి. ఏమంటున్నాడు? నన్ను ప్రేమించండి అంటున్నాడు. పిల్లరా, ఈ రోజున ఆయన్ని ప్రేమించేవాడు నిజంగా ధన్యుడే. ఆయన్ని ప్రేమించేవాడు నిజంగా ధన్యుడే. అయితే ఈనాడు మనుషులు దుర్నీతిని ప్రేమిస్తున్నారు, అబద్ధమును ప్రేమిస్తున్నారు, అసత్యమును ప్రేమిస్తున్నారు, మానవ కల్పిత పద్ధతులను ప్రేమిస్తున్నారు, మనుషుల పారంపర్య ఆచారాలను ప్రేమిస్తున్నారు, మనుషులు పెట్టే నిరర్ధకమైపోతున్న అజ్ఞానమును ప్రేమిస్తున్నారు, మానవుడు కల్పించిన వాటిని దైవత్వముతో కూడినవిగా భావించి వాటిని ప్రేమించి వాటి కొరకై తమ జీవితాలు వెచ్చిస్తున్నారు. పిల్లరా, అయినా దేవుడు మౌనముగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు చాలా మర్యాదస్తుడు. ఎవరిని బలవంత పెట్టడు, ఏ వ్యక్తిని కూడా బలవంత పెట్టడు. నీకు ఇష్టమైన దాన్ని నువ్వు ప్రేమించు, నీకు ఇష్టమైన దాన్ని కోరుకో అని అంటాడే తప్ప ఆయన ఎవరిని బలవంత పెట్టడు. అందుకే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం ఆఖరి వచనములో మనం చూస్తే, యవనుడా నీ యవ్వనమును బట్టి సంతోషపడుము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి, అయితే ప్రియులారా, నీ ఇష్టానుసారంగా బతుకు, నీ ఇష్టానుసారంగా తిరుగు, నీ ఇష్టానుసారంగా నడువు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, నీ ఇష్టానుసారంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకో, నీ ఇష్టమైన వారి కొరకై నీ జీవితాన్ని త్యాగం చేసుకో. అయితే one day or other I am going to bring you into the judgment. ఒక దినమున నేను నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాను. నీ ఇష్టానుసారంగా బ్రతుకు, నీ ఇష్టానుసారంగా జీవించు, నీ ఇష్టానుసారంగా నడువు, నీకు తోచినట్టుగా ఉండు. ఇలాగా ఈనాడు ప్రజలు కూడా వారికి నచ్చితే దేవుని దగ్గరికి వస్తున్నారు, నచ్చకపోతే దేవుణ్ణి వదిలేస్తున్నారు. వారికి ఇష్టమైతే గుడికి వస్తున్నారు, ఇష్టం లేకపోతే గుడి మానేస్తున్నారు. వారికి ఇష్టమైతే దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు, లేకపోతే కుదరట్లా. వారికి తీరుకుంటే ప్రభు అంటున్నారు, తిరిగి లేకపోతే నీవెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు అంటున్నారు. అని ఇష్టానుసారంగా మనం ఉండొచ్చు. ఎవ్వరు నిన్న అభ్యంతరపరచరు, ఎవరు నిన్ను అభ్యంతరపరచరు. అయితే ఒక దినమున ఏముంది? తీర్పులోనికి ఇష్టానుసారంగా బతికిన తర్వాత యు మస్ట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఈ నీవు తప్పకుండా నీ నిర్మాణకుడైన దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. ఆ దేవుడు ఆరు దినమున దేవుడు వేసే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉందో లేదో చూసుకోవాలి. దేవునికి నువ్వు సమాధానం చెప్పగలవో లేదో చూసుకోవాలి. ఈనాడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, నీకు తోచినట్టుగా బ్రతకొచ్చు, నీకు నచ్చినట్టుగా తిరగొచ్చు, నీ ఆలోచన ప్రకారం వెళ్ళొచ్చు, నీ జీవితంలో నీ పరిస్థితిని బట్టి వెళ్ళొచ్చు. ఇలాగా అయితే దేవుడు నిన్ను ఎందులోకి తెస్తాడు? కాబట్టి ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లా, తల్లిదండ్రులు అంటే లెక్క చేయట్లా, తల్లిదండ్రులు పెట్టే భోజనం తింటున్నారు, ఇచ్చిన బట్టలు వేసుకుంటున్నారు, ఇచ్చినటువంటి వారు కడుతున్న ఫీజుల ద్వారా చదువుకుంటున్నారు, వారు ఇస్తున్న డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారు ఎంతో వ్యయ ప్రయాసాలకు తల్లిదండ్రులు బానిసలైపోయి పిల్లలను ఎంతో చక్కటి స్థితిలో ఉంచుతున్నారు. అయితే వారు ఏం చేస్తున్నారంటే మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఉంటామంటున్నారు. పిల్లరా, ఈనాడు లోకస్తుల పిల్లలే కాదు, విశ్వాసుల పిల్లలు కూడా అలాగే ఉన్నారు. విశ్వాసుల పిల్లలే కాదు, సేవకుల పిల్లలు కూడా అలాగే దరిద్రతలో ఉన్నారు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి చేస్తాడు. కాబట్టి పిల్లరా, నీవు దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు బాటిస్ట్ పేటలోనే కుర్రోళ్ళు ఉన్నారు, నోయలు ఉన్నాడు, చరిష్మా ఉంది, ఇంకా చాలా మంది పిల్లలు యవనస్తులు ఉన్నారు, అలాగే బంగారం కొడుకులు ఇద్దరు ఉన్నారు, అలాగే ఇంకా కొంతమంది వేరాడు. అంటే ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు బతుకుతున్నాడు, ఎవడికి నచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. దేవుడు అంటే ఎలా ఉన్నారు?
లెక్క లేకుండా. అందుకనే యవనుడా ఈ యవన కాలమందు సంతోషపడము, నీ హృదయపు యొక్క ఇచ్చను బట్టి నువ్వు ప్రవర్తించు, నీకు తోచినట్టుగా నువ్వు నడు. అయితే నీవు ఎలా పడితే అలా తిరగచ్చు, ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చు, నీ ఇష్టం అయ్యా. అయితే నిన్ను నిలబెట్టేస్తాడు ఒక రోజున నిన్ను నిలబెట్టేస్తాడు. నిలబెట్టే దినం ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. ఆ దినమున దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, వారు నీ మీద ఖర్చు పెట్టిన డబ్బులు, వారు నీకు ఇచ్చినటువంటి అవకాశాలు, వీటన్నిటిని బట్టి ఆయన నిన్ను ఎందులో తీసుకొస్తాడు? తీర్పులో. అవునా కదా? ఇంకా నేను చెప్పడం కాదు, ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లరా, దేవుణ్ణి ప్రేమించటం బాల్య దశ నుండి బిడ్డలు ఏం చేయాలండి? నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించటం బాల్య దశ నుండి బిడ్డలు నేర్చుకున్నప్పుడు వారి ప్రవర్తన చక్కగా ఉంటుంది, వారి జీవితము చక్కగా ఉంటుంది, వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారి జీవితంలో దీవెనకు వారు ఏమైపోతారు? పాత్రులైపోతారు. అందుకే దేవుని వాక్యములో ప్రభు చెప్తున్న మాట, నన్ను ప్రేమించండి. ఏమంటున్నాడు? నన్ను ప్రేమించండి అని ఆయన కోరుకుంటున్నాడు. పిల్లగా ఈ రోజున మనం ఆయన్ని ప్రేమించకుండా ఉండటానికి మనకు అడ్డొచ్చేవి ఇవే. ఏది? శరీరాశ, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ చూపడము. కుర్రోడికి నువ్వు చెప్తూ ఉంటావు ఇంట్లో, ఏమని చెప్తూ ఉంటావు అంటే, రే బైబిల్ చదవరా అంటాడు. వాడు వాట్సాప్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. దాదాపు గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది, అప్పటికే నువ్వు 3 సార్లు బైబిల్ చదవరా అంటే హీ లవ్స్ ఏది? నేత్రాశ. అదేదో దానిలో ఏదో కనబడిపోతున్నాడు, దానిలో ఏదో చూసేస్తాడు, దాని మీద ఏముంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించకుండా చేసే 3 సంగతులు ఏంటంటే, 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపడామం అంటే గర్వం, అహంకారం. ఈ అహంకారం, గర్వమే లూసిఫర్ని దేవుణ్ణి ప్రేమించకుండా చేసేసింది. లూసిఫర్ని దేవుణ్ణి ప్రేమించకుండా చేసింది ఏంటండి? అహంకారం, గర్వమే. దేవుడు అవకాశం ఇచ్చాడు, అయ్యా నీకు ఎప్పుడు ఇబ్బంది లేదు, నా పక్కనే నిలబడి పాటలు పాడుకుంటూ ఉండు, నీకు వాయిద్యాలు వాయించడానికి అనేక మందిని పెట్టాను, నువ్వు పాటలు పాడుకుంటూ ఉండవు అంటే, అతను ఏం చేశాడంటే దేవుని సింహాసనం కంటే పై సింహాసనం వెళ్ళిపోవాలనుకున్నాడు. పిల్లరా, అంటే ఆ జీవపటము అతను ఏం చేసిందంటే కిందకి దించిందని యెషయా 14:14 మనం చదువుతున్నాం. యెషయా 14:14 మనం చదువుతుంటే అక్కడ మనకు కనబడుతున్న సత్యం అదే కదా. నేను ఆకాశంలోకి ఎక్కిపోయాను. చదవండి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతంతో నన్ను సమానంగా చేసుకుందును. దేవుడితో సమానంగా చేసేసుకుంటాడు, దేవుడితో సమానంగా చేసేసుకుంటాడట. ఈ యొక్క అహంభావమే అతన్ని కిందకి తీసేసి. కాబట్టి పిల్లరా, ఒక వ్యక్తిని దేవుణ్ణి ప్రేమించకుండా చేసేది ఏంటంటే అదే. ఈనాడు చాలా మంది తమ విద్యా గర్వముతో, తమ ఉద్యోగ గర్వముతో, తన ఆస్తి గర్వముతో, తమ కుల గర్వముతో, తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి సామాజిక గర్వముతో, ఈనాడు తమకెంతో కండబలం, గుండె బలం ఉందనే గర్వముతో దేవుణ్ణి వారు ప్రేమించలేకపోతున్నారు. మాట్లాడితే వారు ఏదో వారి కులాన్ని గురించి చెప్తారు, జాతిని గురించి చెప్తారు, ఏదో చెప్తారు. అంతేగాని తమ్మును తాము ఉపేక్షించుకుని దేవుడి దగ్గరికి మాత్రం వారు ఏం చేయరు. వారి విద్య వారిని మోసగించింది, వారి ఉద్యోగం వారిని మోసగించింది, వారి ఆస్తి వారిని మోసగించింది, వారి కులం వారిని మోసగించింది, వారి సామాజిక పరిస్థితులు వారిని మోసగించాయి. వారి జీవితంలో ఉన్న ఆ సాంప్రదాయ పద్ధతులు వారిని ఏం చేశాయని మోసగించాయి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించకుండా నీవు ఉండటానికి కారణాలు ఏంటంటే ఇవే ప్రియులారా. అందుకే ఆయన్ని ప్రేమించకుండా ఉండేటువంటి వాడు ఎవరంటే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి,
ఎవడు లోకమును ప్రేమించునో తండ్రి ప్రేమ వానిలో ఉంది. దేవుడు ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ఏం చేయలేడని ప్రేమించలేడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు. పిల్లరా, మన జీవితంలో మన జీవితాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు we definitely love the Lord. We definitely love the Lord. దేవుణ్ణి తప్పక మనం ఆయన్ని ప్రేమిస్తాం. దేనికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తాం. దేనికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తాం. అలా ప్రేమించిన వానికి తరతరాలుగా ఆశీర్వాదం ఇచ్చేస్తానని ప్రభువే చెప్పాడు. అందుకే వాళ్ళ కొడుకు కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాడు. ఎవరు? అబ్రహాము. ప్రియులారా, అతను కొడుకు కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటమే. అని ప్రసాద్ గారు అర్థమవుతుంది. భార్యను ప్రేమించడం కాదు, పిల్లలను ప్రేమించడం కాదు, మనవాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అతను లేకపోతే ఉండలేకపోతున్నాడు. అతను చూచి అవసరమైతే గుడి కూడా మానేస్తాడు. ఒకవేళ హాలిడే ప్రేయర్ మీటింగ్ సెకండ్ సాటర్డే ఉంటే కుర్రోడు ఉన్నాడు కదా అని అతను పట్టుకొని ఆ సెకండ్ సాటర్డే ప్రేయర్ మీటింగ్ కూడా మానేశాడు. ఇలా దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యం ఏంటంటే మనము ఆయనను ఏం చేయాలండి? ప్రేమించాలి. మనము ఆయన కంటే ఎక్కువగా దేని ప్రేమించిన తండ్రి ప్రేమ మనలో ఉండదట. అందుకనే అబ్రహాము, నాకు ప్రభు ముఖ్యం, నా ప్రభు కంటే నా కొడుకు ఎక్కువ కాదు, నా ప్రభు కంటే నాకు లేక పుట్టినోడు ఎక్కువ కాదు. ఆయన తలంచుకుంటే వీడికంటే 10 మందిని నాకివ్వగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని నమ్మినవాడు. అందుకే తన కొడుకుని దేవుడికి ఇచ్చేటానికి ఏమయ్యాడని. ప్రభు బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభువుని ప్రేమించేటప్పుడు మరి దేన్ని కూడా మనం ప్రేమించిన ప్రభు ప్రేమ మనలో ఉండదు. అందుకనే ప్రభు కోరుతున్నాడు. అందుకే అలా ప్రేమించిన అబ్రహాముకు దేవుడికి ఈనాటికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు! అసలు ఈ దినానికి కూడా అబ్రహాం పేరు భూమి మీద లేకుండా ఉండదు. ఇంకా ఆయన ఒక మాట అన్నాడు, సూర్యుడు ఉన్నంత కాలం నీ సంతానం ఇక్కడ ఉంటుంది. దానిలో అనుమానం, సూర్యుడు ఉన్నంత కాలం నీ సంతానం ఇక్కడ ఉంటుందని ఆ ప్రభు పలికిన మాట అబ్రహాము జీవితంలో నెరవేరిపోయింది. పిల్లరా, నువ్వు ప్రభుని ప్రేమించగలిగితే నీకు కూడా ఎట్లాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆ ప్రభువుని వెంబడించగలిగితే ఇలాంటి ఆశీర్వాదాలు నీవు, నీ బిడ్డలు, నీ మనవ సంతానం కూడా అనుభవించగలరు. లేకపోతే మనకు దొరకదు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. అంటే అర్థం ఏంటి? ఆయనలో స్వార్థం ఉందా? నన్ను ప్రేమిస్తేనే ప్రేమిస్తాను, నన్ను ప్రేమిస్తేనే నేను ఆయనకు సాయం చేస్తాను, ఆయన ఎలాగనో స్వార్థం లేదు. నీవు ఆయన్ని ప్రేమించడం ద్వారా లోకానికి దూరం అయిపోతావు, దేవుడికి దగ్గరైపోతావు. ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవడము పతనమైపోతాయి. నీవు దేవునికి సమీపస్తుడు అయిపోతావు. తద్వారా దేవుని నుండి నువ్వేం పొందుతావు? ఆశీర్వాదాలు. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? ఆశీర్వాదాన్ని పొందుతాడని అర్థం. దేవుని వాక్యంలో చూస్తున్నా దైవజనుడైన అపోస్తలుడు దావీదునైనటువంటి మరి దావీదుని గురించి మనం చదువుతుంటే మరి ఆయన మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడంటే మరి 116 కీర్తన మొదటి వచనములో మనం చదువుతుంటే కనబడుతుంది, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఎందుకంటే ఆయన నాకు సహాయకుడు. నన్ను ఏ రోజు ఆయన విడిచిపెట్టలా, నేను ఆయన విడిచిపెట్టా. కొన్నిసార్లు నేనే నా శరీరాశతో ఆయన విడిచిపెట్టా, నా నేత్రాశతో ఆయన విడిచిపెట్టా, నా యొక్క జీవకుటుంబంతో ఆయన విడిచిపెట్టా. కానీ ఏ రోజు ఆయన నన్ను మాత్రం ఏం చేయలేదు, విడవలేదు.
నా నేత్రాశతో 2 సమూయేలు 11 అధ్యాయంలో ఆయన విడిచిపెట్టా. నా శరీరాశతో అలాగే 12 అధ్యాయంలో విడిచిపెట్టా. నా జీవితంలో ఈ జీవపు డంబముతో ఆయన్ని విడిచిపెట్టా. కానీ ఆయన నన్ను ఎన్నడను విడవలేదు, ఎన్నడను ఎడబాయలేదు. నిజంగానే దేవుని వాక్యంలో మనం చూస్తాం ఈ సత్యం. 2 సమూయేలు 11, 12 అధ్యాయాల్లో మనం చూస్తే నీకు కనబడుతుంది. కాబట్టి పిల్లరా, దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదని, నీవింకా లోకాన్ని ప్రేమిస్తూ, శరీరాశను ప్రేమిస్తూ, నేత్రాశను ప్రేమిస్తూ, జీవడమును ప్రేమిస్తూ నిన్ను నీవే బానిసగా చేసుకుంటా దేవుని చిత్తం ఎంత మాత్రము కూడా. నన్ను ప్రేమించు అని ఆ ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే నీవు పొందే ఆశీర్వాదాలు అంతా ఎంత కాదు. ఆయన ఎన్ని ఆశీర్వాదాలైనా నీకే ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలైనా బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మేము చూపించలేము. ఎన్నో ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అందుకే దేవుని వాక్యంలో ఒక వ్యక్తి అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అలాంటి కృప అతనికి ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని వాక్యంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే దానియేలు, ప్రభువుని ప్రేమించినవాడు. దానియేలు ప్రభువుని ప్రేమించినవాడు. ప్రభువుని ప్రేమించిన వాడు ఏం చేస్తాడంటే శరీరాశికలడు, నేత్రాశికలడు, జీవబడమ్మానికి వెళ్ళడు. అందుకే రాజు భుజించు భోజనము మమ్మల్ని మేము అపవిత్రపరచుకోం. ప్రభువుని ప్రేమించేవాడు దట్ ఫెలో మెయింటైన్స్ హోలీ లైఫ్. దట్ ఫెలో మెయింటైన్స్ హోలీ లైఫ్. ఒకవేళ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, అన్నదమ్ములకు దూరంగా ఉన్నా, అక్క చెల్లెలకు దూరంగా ఉన్నా పవిత్రంగా ఉంటాడు. ఏమాత్రము వ్యర్థమైన దానికి చోటు ఇవ్వడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఆయన్ని ప్రేమించాడు. కాబట్టి లేఖనాల్లో మనం గమనిస్తున్నట్లయితే ఇప్పుడు ఆపద వచ్చింది, సమస్య వచ్చింది, అతన్ని సింహభూమిలో వేసేయడానికి శత్రువులు పనిచేశారు. ఎందుకంటే నిజంగా ప్రభువుని ప్రేమించేవాడికి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. గుర్తుపెట్టు. ప్రభువును ప్రేమించిన వాడికి ఎవరో శత్రువులు ఉండరు. ఎవరో ఉండరు శత్రువులు. ఒక శత్రువు కూడా, ఒక విరోధి కూడా ఉండడు దేవుణ్ణి ప్రేమించిన వానికి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వానికి లోకస్తులందరూ స్నేహితులే. రోడ్లను తిరిగే వాళ్ళందరూ స్నేహితులే. దేవుణ్ణి ప్రేమించిన వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమించిన వానికి స్నేహితులే. దేవుణ్ణి ప్రేమించే వానికి మాత్రం విరోధులు ఎక్కువ. అందుకే అతని జీవితంలో విరోధం వచ్చేసి అతని సింహభూమిలో వేస్తాడు. అక్కడ ప్రభు అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు 1 అధ్యాయంలో నన్ను విడవల, 2 అధ్యాయంలో నన్ను విడవల. అతనికి ప్రధానమంత్రి పదవి ఇచ్చిన జీవపు డంబముతో లేడు. నా కొరకై తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ఏం చేశాడు? వెంబడించాడు. పిల్లారా, ప్రభువుని ప్రేమించేటువంటి వ్యక్తి తన స్థితి ఎంత అధికమైపోయినా, తన అంతస్తు ఎంత పెరిగిపోయినా, పిల్లారా, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము ప్రభువుని ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. దట్స్ వాట్ డానియల్ హస్ డన్ ఇట్. అదే దానియేలు చేసి. అందువల్ల దేవుడు అతను ఏం చేశాడంటే సింహభూమిలో నుండి ఏం చేశాడు? అదే కీర్తన 91:14. కీర్తన 91:14 చూస్తున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అది అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచును. కాబట్టి నా నామం ఎరిగిన వాడు అట్ ద సేమ్ టైం నన్ను ప్రేమిస్తున్నవాడు. అందుకే అతన్ని నేను, సింహాలంటే ఎలా ఉంటాయండి? మామూలుగా ఉంటాయా? ఒకవేళ రోడ్డు మీద వెళ్ళే కుక్కకి నువ్వు గట్టిగా దాని పక్క నుంచి వెళ్ళాను కోపం వచ్చి నీ కూడా పరిగెడతా ఉంటుంది కుక్క నిన్ను కలవటానికి. ఎందుకంటే నేను పక్కన ఉంటే నా పక్క వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడండి. ఎవరు? కుక్క. నువ్వేం చేస్తాడు? బాబోయ్ అని కాళ్ళు పైకెత్తి నడుపుతాను. అవునా కదా? అది ఎక్కడ పిక్క పట్టుకుంటుంది. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ కుక్కకే మనం అంత భయపడుతుంటే ఇక్కడ సింహం అండి. ఇది ఏంటిది?
సింహాలు. ఈ సింహాలు వచ్చేసి ఒకటా రెండా? ఇది యాక్చువల్గా నా జీవితంలో ఒక్కొక్కసారి దీన్ని ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ అన్ ఇమాజినబుల్ థింగ్. అంటే ఊహించటానికి వీలు కానిటువంటి సంగతి. అంటే దేవుడు ఆయన గురించి ఎంత ఆలోచించుంటాడు. రేపు ఉదయం వేసేస్తున్నారు దానియేలుతో రేపు ఉదయం సింహభూమిలో వేసేస్తున్నారు. కాబట్టి పరలోకంలో దేవుడు కాన్ఫరెన్స్ పెట్టాడు. ఒక దేవదూత అన్నాడు, నీవు రేపు వెళ్ళిపోయి సింహము నోట ముగించేయాలి, నా దాసుని అక్కడ వేస్తారు, అతడు నన్ను ప్రేమించేవాడు, నీవు అతన్ని వండర్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ అన్ అన్ఇమాజినబుల్ థింగ్. కాబట్టి ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడే? ప్రేమిస్తాడు. వాక్యములో మనం చూస్తున్నాం, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడు అతన్ని ప్రేమించాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడు అతన్ని ప్రేమించాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, దానియేలు ప్రభువును ప్రేమించాడు, దానియేలును ప్రభు ఏం చేస్తున్నాడు? కనపరిచాడు. ఇలా దానియేలు చెప్పినటువంటి ప్రవచనాల్లో ఈ రోజున ప్రకటన గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో కూడా అర్థమైందండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యాలు ఇవన్నీ. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాయి. 7 అధ్యాయం నుండి దాదాపు 12 అధ్యాయం వరకు కూడా దానియేలు చెప్పిన ప్రవచనాలే. రాబోయే కాలంలో జరగబోయేటువంటి సంగతులు ఎన్నో చెప్పాడు. పిల్లరా, ఒక అద్భుతమైన వ్యక్తిగా దానియేలును దేవుడు వాడుకున్నాడు. లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు? ప్రియమైన యవన కుమారుడా, యవన సహోదరి, పెద్దలారా, కుటుంబీకులారా, ఓ ప్రియమైన గోలేగూడెంలో నివసిస్తున్న ప్రజలారా, చేరు వచ్చిన వారారా, క్రీస్తును నువ్వు ప్రేమించుటకు నిర్ణయించుకో. ఆ క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకై తను తాను బలిగా అర్పణగా చేసుకున్నవాడు. ఆ సిలువలో నిలవకొయ్య అడ్డకొయ్యపై నీ అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడిన వాడు, నీ దోషముల కొరకై నలుగొట్టబడిన వాడు. నీకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. అలాగున ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళు పోటు, సరసపై మొలకిరీడదారుడై వీపు కొడాదెబ్బలచే దున్నబడి రక్తాన్ని చిందించారు. ఆయన సిలువలో నా శరీరములో రక్తము లేదని నీ కొరకై నీరు కార్చిన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను, నన్ను కోరుకుని వానికి నేను దొరుకుతాను అని అంటున్నాడు. అందుకే 17వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇలాంటి సిలువ వేయబడిన క్రీస్తును, మానవ జాతిని ప్రేమిస్తున్న వాడిని ఎవడైతే వెతుకుతాడో వాడికి ఆయన దొరుకుతాడు. ఎవరు ఆయన్ని వెతుకుతారో వారికి ఆయన దొరుకుతారు. ఆయనకు కుల భేదము లేదు, మత భేదము లేదు, జాతి భేదము లేదు, వర్గ భేదము లేదు, సామాజిక భేదము లేదు. ఆయన విద్య, ఉద్యోగము, ఆస్తి, అంతస్తు చూచి ప్రేమించేవాడు కాదు. నీవెంత దుర్బల స్థితిలో ఉన్నా నీవు గనక ఆయన్ని వెతికితే, ఆయన్ని కావాలని కోరుకుంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. పిల్లరా, లేఖనాల్లో చూస్తున్నాం, నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను, నన్ను వెతికే వారికి నేను దొరుకుతానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యం ఏంటున్న ప్రియులారా, మనం ఎవరమైనప్పటికీ ఆయన యొద్దకు మనం రావడానికి ఇష్టపడితే, ఆయన కావాలని అపేక్షిస్తే, ఆయనతో సంబంధము, సహవాసము, అనుబంధము కలిగి ఉండాలని ఆ కోరిక నీలో ఉన్నట్లయితే ఆయన నీతో ఉండటానికి ఆయన ఏమవుతున్నాడండి? ఇష్టపడుతున్నాడు. ఆలోచించు. నిర్ణయాలు నీవే, బలవంతము లేదు. నువ్వెవరైనా సరే ఆ ప్రభువు చేర్చుకునేవాడు. ఎంతో మంది ఆయన్ని వెతుకుతున్న వారిని చేర్చుకున్నటువంటి వారు, ఆయన వారికి సహాయపడినటువంటి వాడు, ఆయన వారితో సంబంధము పెట్టుకున్నటువంటి వాడు, వారికి మేలు చేసినటువంటి వాడు. ప్రియా స్నేహితులారా, ఆలోచిద్దాం. కాబట్టి ఆయన్ని ప్రేమించేవాడు ఆయనను వెతుకుతాడు. ఆయన్ని ప్రేమించేవాడు ఆయన ఏం చేస్తాడు? వెతుకుతాడు. ఆయన నాకు అక్కర్లేదు అనుకున్నవాడు, ఆయన్ని ఆశ లేనటువంటి వాడు ఆయనను వెతకలేడు. కాబట్టి పిల్లరా, ఈ రోజున
నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన్ని వెతుకుతున్నారా లేదో చూసుకో. విశ్వాసమైన నీ జీవితంలో కూడా నీవు ఆయన్ని ప్రేమిస్తే నూతనంగా ఆయన్ని కనబడాలని లేఖనాల్లో ఆయన్ని వెతుకుతూ ఉంటా, వాక్యములో ఆయన్ని వెతుకుతూ ఉంటా. ఆ వాక్యము ద్వారా దేవుడు నీకు ఎన్నో రకాలైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు. ఆలోచన చేయి, దేవునికి అప్పగించుకో, ప్రభు పాదాల దగ్గరికి రా. వృధాగా సమయాన్ని పాడు చేసుకోకు, కాలాన్ని వృధా చేసుకోకు. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, సమయాన్ని దుర్వినియోగపరుచుకొని ఒక నిష్ప్రయోజకుడిగా నీ జీవితాన్ని గడపవాలి. ఒక నిష్ఫలుడిగా నీ సమయాన్ని వృధా చేసుకోవాలి. దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నించు. లేఖనాల్లో మనం చూస్తున్నది అదే, వాక్యములో మనం చూస్తున్నాం. నన్ను వెతుకువారు, నన్ను ప్రేమించేవాడు నన్ను వెతుకుతాడు. నన్ను ప్రేమించేవాడు నన్ను ఏం చేస్తాడు? వెతుకుతాడు. 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. ఏమంటున్నాడు? అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ఉపదేశము వినువాడు ధన్యుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. చూసారా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. యెహోవా కటాక్షం. ఆయన్ని ప్రేమించేవాడు ఆయన్ని వెతుకుతాడు. ఆయన్ని వెతికేవాడు ఆయన్ని కనుగొంటాడు. ఆయన్ని కనుగొన్నవాడికి that fellow receives life, జీవము దొరుకుద్ది వాడికి. లేకపోతే ఒక నిర్జీవిగా, ఒక నిష్ప్రయోజకుడిగా అతని జీవితం మిగిలిపోతుంది. కాబట్టి పిల్లరా, ఆయన్ని ప్రేమించేవాడు ఆయన్ని వెతుకుతాడు. ఆయన్ని వెతికేవాడు ఆయన మాటలకు లోబడతాడు. ఆయన మాటకు లోబడిన వాడు ఆయన్ని కనుగొంటాడు. ఆయన్ని కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు. యెహోవా కటాక్షం. వారి జీవితానికి దేవుని యొక్క కృపతోడే ఉంది. కాబట్టి దేవుని వాక్యము వింటున్న ప్రియులారా, ఆలోచన చేద్దాం. దైవ వాక్యము ఎంత విలువైనదో గ్రహిద్దాం. దేవుడు ఎంత ప్రేమ గలవాడో, మన విషయమై ఎంత భారము కలిగిన వాడో యోచన చేద్దాం. ఆ రకంగా దేవుని వైపు తిరగడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దైవ ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం. పిల్లరా, ఆయన్ని కనుగొన్న వానికి కలిగేటువంటి ఆశీర్వాదాలు దేవుని వాక్యములో మనకు తెలుసు, ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, ఆయన్ని కనుగొన్న వాడికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. పిల్లరా, ఏమంటున్నాడు? 38వ అధ్యాయం ఆఖరి వచనాలు మనం చూస్తుంటే, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను. ఇది గొప్ప ఆశీర్వాదం అండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, జీవాన్ని కనుగొను. యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును, వానికి కలుగుతుంది. అంటే దేవుని యొక్క కృప ఎప్పుడు వాడితో ఉంటుంది. దైవాశీర్వాదం అండి. అర్థమైనా? కాబట్టి ఆలోచన చేసి ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి దేవుని వాక్యములో మనం చూస్తాం. అంతేకాదు, నన్ను ప్రేమించు వారికి నేను ప్రేమిస్తాను, నన్ను కనుగొంటారు. అంతేకాదు, దేవుని వాక్యములో ఇంకో సంగతి ఉంది, నాకు మొరపెట్టు వారికి నేను ఉత్తరమిస్తాను. ఇర్మియా గ్రంథం 33వ వచనం మనం చదువుతున్నాం. ఏమి రాయబడి ఉందో చదవండి. ఇర్మియా గ్రంథం 33:3లో మనం చూస్తున్నాం. ఏమి రాయబడి ఉంది చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీ గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియదు. కొన్ని విషయాలు మనకు అర్థం కావు, కొన్ని సంగతులు మనకు అర్థం కావు. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా చాలా విషయాలు మనకు అర్థం కావు. ఎందుకు ఇన్ని సంగతులు రాశాడనేది మనకు అర్థం కాదు. అయితే దాన్ని మనము ఆలోచిస్తూ, యోచన చేస్తూ, ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తుండే కొలది ఆ గ్రహింపలేని గొప్ప సంగతులను మనం ఏం చేయగలమండి? సేకరించగలం. అందుకే 33:3లో ఆయన అంటున్నారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనకి ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, ఆయన్ని వెతకడం నేర్చుకోవాలి, ఆయనకి మొరపెట్టడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు ఆయన నీవు ఏం చేయాలో నీకు చెప్తాడు. ఏం చేస్తే నీకు మేలు అది కూడా చెప్తాడు. అనవసరమైంది చేయకూడదు చేయటానికి, చేయవలసింది చేయటానికి మనం ఉండకుండా ఉండేటట్లుగా దేవుడు కాపాడు. కాబట్టి పిల్లారా,
ఆయనకు మొరపెట్టుడు ద్వారా మనము చేయవలసినవి చేస్తాం, చెయ్యకూడనివి చేయకుండా ఆగిపోతాం. ఈ రోజున అనేక మంది చేయవలసినవి చేయలేకపోతున్నారు, చేయకూడనివి చేస్తున్నారు. అవునా కదండి? మన పిల్లలు మనం చూస్తూ ఉంటాం అనేక సార్లు, వారు చదువుకోవాల్సిన టైంలో చదవకుండా టీవీలు చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. చేయవలసింది ఏంటి? ఏం పనండి? 17వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం దాకా చదివాడికి. అర్థమైందా? 15వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం దాకా వాడికి చదివే. నీకు సెల్ ఫోన్ ఎందుకు? ఏమన్నా వ్యాపారస్తులుగా? నువ్వేమన్నా పోనీ చాలా బిజీ షెడ్యూల్, మరి పుట్ట మహేష్ దగ్గర ఉంటున్నావా, లేకపోతే బడేడు చట్టి దగ్గర ఉంటున్నావా? దేనికంటే నీకు అది పెట్టుకొని ఈ రోజు పాడైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? శాంసంగ్ రాజు దెబ్బతిన్నాడని తన మనసు కనపడుతుంది. కాబట్టి అట్లాంటి వాటిని మనం పట్టుకోకూడదు. అందుకని ఏమని రాయకూడదు? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన్ని ప్రేమించుట, రెండవది ఆయన్ని వెతుకుట, మూడవది ఆయనకి మొరపెట్ట. ఈ 3 సంగతులు. అందుకనే 15వ సంవత్సరం వయసు నుండి 25వ సంవత్సరం వయసు వరకు ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని వెతుకుతూ, ఆయనకు మొరపెడుతున్నవాడిని దేవుడు సరిగ్గా సెటిల్ చేయకపోతే నన్ను అడగడు. వాడిని కనుక దేవుడు మంచి స్థితిలో సెట్ చేయకపోతే నన్ను అడగండి. ఇలా ఎంతో మందిని చూచాం, వారి జీవితంలో అద్భుతంగా సెటిల్ అయిపోయాయి. ఎంతో చక్కటి స్థితిలో వారి జీవితంలో సెటిల్ అయిపోయినాయి. వారు ఎంతో మందికి వారు సంతోషిస్తూ ఉన్నారు. వారి ద్వారా ఇతరులకు కూడా ఏం జరుగుతుందండి? మేలు జరుగుతుంది. ఒక్కొక్కడు 30 వస్తుంది, 35 వస్తుంది, 40 వస్తుంది, వాడు ఏది లేకుండా వెళ్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, మొట్టమొదటిది ఆయన్ని ప్రేమించడం జాతకాల, రెండవది ఆయన్ని వెతకడం జాతకాల, మూడవది ఆయన్ని మొరపెట్టడం కూడా జాతకాల. అందుకే అన్సెటిల్డ్ ఫెలో, అంటే సరైన రీతిగా స్థిరపడలేకపోయాడు. అందుకే నేను పిల్లల 15వ సంవత్సరం వయసు నుండి 25వ సంవత్సరం వయసు వరకు నన్ను ఎలా సెటిల్ చేస్తావు, నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతావు? మా నాన్న మరి డ్రైవర్గా పనిచేస్తున్నాడు, లేకపోతే మా నాన్న మెకానిక్గా పనిచేస్తున్నాడు, లేకపోతే మా నాన్న సామాన్యమైనటువంటి ఏదో స్కూల్ పని చేసుకుంటున్నాడు, లేకపోతే మా నాన్న ఆ రకమైనటువంటి చిన్న చిన్న కాంట్రాక్ట్లో ఏదో పని చేస్తున్నాడు, మరి నన్ను ఎలా సెటిల్ చేస్తాం అని కనుక ఒక విద్యార్థి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని ప్రేమిస్తూ, ప్రభువుని వెతుకుతూ, ప్రభువుకు మొరపెడితే ఆ విద్యార్థి అద్భుతమైన రీతిలో సెటిల్ అవుతాడు. దేవుడు చేస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు మాత్రమే. నేను అనుభవించాను. ఇది నా స్వయం సాక్ష్యం. మా నాన్నగారు క్లర్క్, మా అమ్మ ఏమో ఒక స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. నేను ప్రభువుని ఇప్పుడు ఒకటే ప్రార్థన చేశాను, మా జీవితాలు ఎందుకు పనికిరాని. మేము మిడిల్ క్లాస్ ఫెలోస్, మాకేమీ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏ రకంగా కూడా మేము ఎందుకు పనికిరాని వాడు. ఎలా చేస్తాం మాకు తెలియదు, మేము చేయాలి, మా వల్ల కాదు. మాకెవరు పెద్ద పెద్దోళ్ళు మా వెనకాల నుండి పుషింగ్ ఇచ్చేవాడు కూడా లేరు. అనేకమైన రికమెండేషన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఇంకొకటి ఈ రాజకీయవేత్తలు కూడా మాకు ఎవరికీ తెలియదు. ఇలా మన జీవితాల్లో 15వ సంవత్సరం వయసు నుండి 25వ సంవత్సరం వయసు వరకు ఇంటికి వెళ్ళక నీ పిల్లలకు చెప్పు, నీ బిడ్డలకు చెప్పు. వాళ్ళు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, ఏ స్థలంలో ఉన్నారో మనకు తెలియదు, లేకపోతే వేరే సేవకుడితో ఎక్కడికైనా పోయిన వాళ్ళు కొంతమంది వేరే వేరే సేవకులతో ఒక పద్ధతిలో వారు ఉండరు, నానా రకాల గుళ్ళు. ఎందుకంటే ఆమెకి అమ్మ నీకు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు, నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే రోజుకో గుడి, రోజుకొక స్థలం, రోజుకో సగం, రోజుకో సంఘం, రోజుకో సమస్య. అందుకే అలాంటి వారు ఉంటారు కొంతమంది. అది స్థిరత్వంతో ఉండాలి. కాబట్టి ఇక్కడికి రానటువంటి మీ పిల్లలకి చెప్పండి, 15వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం దాకా ఎవడైతే ప్రభువుని ప్రేమిస్తాడో, ఎవరైతే ప్రభువుని వెతుకుతారో, ఎవరైతే ప్రభువును మొరపెడతారో వారు సెటిల్ అయిపోతారు. వారికి ఏ రికమెండేషన్ ఉండదు, దేవుడే రికమెండేషన్. ఇప్పుడు అక్కడ ఆ సీత ఉందా, ఆ సుసన్న, అర్థమైందా? వాళ్ళ కుమార్తెని
ఒకటే దేవుని మందిరానికి రెగ్యులర్గా వచ్చేది, ప్రార్థనలో ఉండేది, వాక్యంలో ఉండేది, మరి దేవుని సన్నిధిలో ఉండేది, చదువుకుంది. ఎవరు రికమెండేషన్ చేయకుండా ఆ యొక్క కాలేజీ వాళ్ళు రికమెండేషన్ చేసి ఇప్పుడు లలిత హాస్పిటల్లో పెట్టించారు. లలిత హాస్పిటల్ అంటే మామూలు కాదు, ఎంటైర్ గుంటూరులో నంబర్ 1 హాస్పిటల్. ఎవరు రికమెండేషన్, ఎవరు చేశారండి? రోజున 15,000 సంపాదిస్తుంది. ఎక్స్పీరియన్స్ రావడంతో 40,000 30,000 ఎవరు ఆమెకి రికమెండేషన్? నేనే ఆమెను తీసుకెళ్లి కాలేజీలో జాయిన్ చేశాను గుద్దిరాల్లో. ఆ రోజు ప్రిన్సిపల్తో మాట్లాడా, వీళ్ళ మదర్కి ఏమీ లేదు, వీళ్ళ ఫాదర్ బలహీనుడు, వీళ్ళ మదర్ చాలా సామాన్యురాలు, ఈమె ఎక్కువైన ఫీజులు కట్టుకోలేదు, మీరు కాన్షియస్ ఇస్తే చదువుకుంటుంది, మేము ఈమె తీసుకొని జాయిన్ చేస్తాం మా చర్చ్ కోసం. ఆమె ఆ రోజు పట్టుకుంది, ఆమె రికమెండ్ చేసి లలిత హాస్పిటల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి రికమెండేషన్గా ఉంటాడు. అందుకే మీ బిడ్డలకి మీరు చెప్పుకోవాలి. వారికి నువ్వు చెప్పుకుంటే దేవుడే చేస్తాడు. నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా? నీవు దేవుడిని వెతుకుతున్నావా? నీవు దేవుడికి మొరపెడుతున్నావా? అలాగైతేనే 15 నుంచి 20 సంవత్సరాల లోపల నువ్వు సెటిల్ అవుతావు. లేకపోతే నువ్వు సెట్ అయ్యేది మాత్రమో లేదు. అనేక మందిని క్రైస్తవ కుటుంబాల్లో, యేసు ప్రభువు నమ్ముకున్న కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో అనేక మంది బిడ్డలు మనం చూస్తున్నాం. వారు ఏ విధంగా కూడా స్థిరత్వంలోకి రాలేదు. దీనికి కారణం ఏంటంటే ఒకటే, they did not love the Lord, they did not seek the Lord, and they did not pray to the Lord. వారు ప్రభువుని ప్రేమించలేదు, ప్రభువుని వెతకలేదు, ప్రభువుకు మొరపెట్టలేదు. కాబట్టి ఆలోచించండి, ప్రభువుకు మొరపెట్టిన వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? 145 కీర్తన 18 వచనం, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి. నిజంగా అంటే అర్థం ఏంటమ్మా చెప్పండి? నిజంగా అంటే అర్థం ఏంటి? ఇక నాకు దిక్కు లేదు, నువ్వే దిక్కు. ఇక నాకు దిక్కు లేదు, నీవే దిక్కు. ఇప్పుడు అంజలి అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత కూడా అంజలి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి వెతకాలి, ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఫలానా కులం అని చెప్పుకోకూడదు. ప్రభువే నేను క్రైస్తవుడు, యేసు ప్రభువు యేసు ప్రభువు నమ్ముకున్నా అని చెప్పాలి. లేదనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శరీరాశ, నేత్రాశ, జీవనం వచ్చింది, పాడైపోతుంది. ఏ స్టేజ్లో ఆ స్టేజ్లోనే దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి వెతకడం, దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. వాక్యంలో మనం చూస్తున్నాం, తనకు మొరపెట్టు వారికి నిజంగా మొరపెట్టాలి. నిజంగా అంటే అర్థం ఏంటండి? ఇక నాకు దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్న వాడికి దేవుడు సాయం చేస్తాడు. మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉంటాడు? ఈజ్ వెరీ క్లోజ్ టు హిమ్, క్లోజ్ టు హర్. ఆమెకు అతనికి ఆయన సమీపంలో. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభువుని ప్రేమించడం నేర్చుకుందాం. మొదటిది, ప్రభువుని వెతకడం నేర్చుకుందాం. రెండవది, ప్రభువుకు మొరపెట్టడం నేర్చుకుందాం. మూడవది, తద్వారా ఆశీర్వదించబడదాం, దీవించబడదాం, అభివృద్ధి పొందుదాం, క్షేమాన్ని అనుభవిద్దాం. ఈ 3 సంగతులు చేసినాడు. ఎవడు బడుగు వర్గంగా లేడని మీకు దేవుని వాక్యం ద్వారా అర్థమైందండి. దానియేలు ప్రభువుని ప్రేమించాడు, దానియేలు ప్రభువుని వెతికాడు, దానియేలు ప్రభువుకు మొరపెట్టాడు. అబ్రహాం ప్రభువుని ప్రేమించాడు, అబ్రహాం ప్రభువుని వెతికాడు, అబ్రహాం ప్రభుకి మొరపెట్టాడు. ఆయన మొరపెట్టబట్టిగా కొడుకు పుట్టాడు. ఆ సుధమ కుమారించిన లోతు ఏమైపడి తప్పించబడ్డాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి ఈ గ్రంథములో ఉన్న ఏ వ్యక్తి అయినా పైకి వచ్చాడు అంటే ఆ వ్యక్తి 3 పనులు చేయకుండా రాలేదు. ఈ 3 పనులు చేయకుండా రాలేదు. అమ్మ అర్థమవుతున్న పిల్లల భవ్య, నిఖిత, ఊరికే ఏదో గుడికి వచ్చి బైబిల్ పట్టుకుని కెనడీ గారి కొరకు వచ్చి కూర్చోవడం కాదు. ఇక్కడ నాకు బైబిల్ వచ్చి మీరు కూర్చుంటే ఉపయోగం ఉన్నారు. నువ్వు ప్రభువుని ప్రేమించు, ప్రభువుని వెతుకు,
ప్రభుకి ఏం చేయాలి? మొరపెట్టు. నా జీవితం ఎలా సెటిల్ చేస్తావు తెలియదు. మా అక్క ఆల్రెడీ లలితాల్లో చేస్తాను, నేనేమవుతానో నాకు తెలియదు, నీవే సహాయం చేయాలి అని ప్రభువుని అడగాలి. దేవుడు చేస్తాడు, అది మనుషులు చేయలేరు. ఎవరు చేస్తారని? అది దేవుడు చేస్తాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా నిన్ను పైకి తేలేడు. నిన్ను కన్న తండ్రి కూడా నేను పైకి తేలేడు. నేను అలా చెప్తున్నాను. నిన్ను కన్న తండ్రి కానీ కన్న తల్లి కూడా నిన్ను పైకి తేలేడు. నిన్ను తేగలిగిన వాడు ఎవరండి? నీ ప్రభువే. ఆ ప్రభువును ప్రేమించు, ఆ ప్రభువును వెతుకు, ఆ ప్రభువుకు నువ్వేం చేయాలి? మొరపెట్టు. ఆటోమేటిక్గా దేవుడు చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటాడు. ఆయన అసాధ్యం. దేవుని వాక్యములో పిల్లగా ప్రభు చెప్తున్న మాటలకు మనం లోపడదాం. మరి ఆ యొక్క హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రాజుల అమ్మాయి. అయితే ఆమెకి ప్రభు వాక్యం బోధించినప్పుడు ప్రభు పైన ప్రేమ పెరిగింది. ప్రభు పైన ప్రేమ పెరిగి ప్రభువుని ప్రేమించటం ప్రారంభించింది. ప్రభువుని ప్రేమించుతుంటే సడన్గా వాక్యంలోకి వచ్చేసింది. ఆ వాక్యానికి లోబడిపోతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఇష్టపడలేదు. ఇంట్లోంచి పొమ్మనేటప్పటికీ ఆమె వచ్చి హెబ్రోన్లో ఉంటూ వచ్చింది. హెబ్రోన్లో సహోదరి కళ్యాణి, ఇంకా మరి సహోదరి ప్యాడ్, ఇలాంటి కొంతమంది శోభా, ఎస్తేర్, ఇలాంటి కొంతమంది సహోదరులు ఉండేవారు. వాళ్ళు ఇలాంటి యవనస్తులను ఎంకరేజ్ చేసేవారు. వచ్చే మా దగ్గర ఉన్న రూమ్లో పెట్టుకొని చూసుకునేవారు. చూసుకుంటూ ఉంటుండగా ఆమె అక్కడుండి దేవునిలో ఎదుగుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవునికి మొరపెడుతూ, నా తండ్రి ఎలాగున్నాడు, నా తల్లి ఎలా ఉంది, నన్ను ఏమో ఇక్కడ తెచ్చారు అని మొరపెడుతూ ఉంటుండగా సడన్గా ఒకరోజు ఒక ఆయన వచ్చి ఏమన్నా అంటే, మరి ఆ సహోదరితో, అమ్మ మరి సిస్టర్ గారు, మీరు హైదరాబాద్లో అనేక చోట్ల తిరుగుతూ ఉంటారు, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, అమ్మాయి ఎవరున్నా అన్నారని అడిగారు. మీరు ఎవరినైనా సజెస్ట్ చేస్తారని అడిగారు. ఇదిగోండి ఈ అమ్మాయిని చేసాం, రాజుల అమ్మాయి, మీకు ఇష్టం చేసుకోండి. వాళ్ళేం వాళ్ళ అమ్మరారా నాన్నారా పెళ్ళి 10 వయసులు లేవు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ అమ్మాయిని చూడటం బట్టి ఆయన భక్తిపరుడు, చాలా దేవుడు, దైవత్వం కలిగినవాడు, నేను చేసుకుంటాను, ఆ పైసా కల అయితే ఒక పని చేయండి, ఈ అమ్మాయికి చెప్పి పెళ్లికి తండ్రిని తల్లిని పిలుచుకునే బాధ్యత అమ్మాయిదే, మేము చేసుకుంటాం మా అమ్మాయికి. ఇలాగా ఈ రోజున ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఆనందిస్తుంది. అలా పెళ్లి చేసుకున్నవాడు ఎవరంటే ఎస్వి యూనివర్సిటీ ప్రిన్సిపల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రిన్సిపల్. ఆయన చూచాడు, వీళ్ళు చెప్పారు, ఆయనకు అర్థమైపోయింది మనకు కావాల్సింది ఎలా, దేవుణ్ణి ప్రేమించేవాడు కావాలి, లేకపోతే తల్లిని తండ్రిని వదిలేసి ఎప్పుడో కూర్చోడండి. ఈ అమ్మాయి దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవుణ్ణి వెతుకుతుంది, దేవునికి ప్రార్థన చేశాను. ఈ అమ్మాయి అయితే నా కోరిక సరిపోదు. అద్భుతం. ఇలా ఇప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చొని హ్యాపీ లైఫ్ జీవిస్తుంది. ఈ 3 సంగతులు చేసే వ్యక్తి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆ వ్యక్తిని ఎప్పుడు దుర్బలుడిగా ఆయన విడిచిపెట్టాడు. అదైనని ఎప్పుడు దుర్బలుడిగా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మరి ఈ అమ్మాయిని చేసుకోవడం అట్లా ఒకటే చెప్పాడు, మీరు ఏం చేస్తారో తెలియదు, తల్లిదండ్రులు పిలవండి, రేపొద్దున తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా తెలియకుండా తీసుకెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చెప్పండి, కేసు వేసారని మేము తగ్గుతాడు. కాబట్టి వాళ్ళు వచ్చి సంతకం పెట్టారు, మాకు పైసా ఖర్చు, అంతా మేము చూసుకుంటాం. ఆ పెళ్లికి నేను వెళ్ళాను, పిల్లలు నాకు తెలియదు. ఎస్ యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో చేశాడు, నన్ను కూడా ఇన్వైట్ చేశాడు. నేను నా మిస్సెస్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాను, 4 వెళ్ళాను. ఆ పెళ్లికి నేను అటెండ్ అయ్యాను, నేనే ప్రత్యక్ష సాక్షి. బ్రదర్ తిమోతి గారు చేశాడు ఆ పెళ్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా జరుగుతాయి అంటే ఆయన్ని ప్రేమించడం ద్వారా, ఆయన్ని వెతుకు ద్వారా, ఆయనకి మొదలుపెట్టడం ద్వారా చేయగలిగితే బాగుంటుంది. మీ పిల్లలకి చెప్పుకొని మీరు కూడా చేయండి.
దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అట్టి కృప దేవుడు చేరువచ్చిన మనకి అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. హృదయాన్ని విప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఒక్కసారి ఆలోచించుకో, నిజంగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా? లోక ప్రేమ నీకు కావాల్సి వచ్చిందా? నీ కొరకై ప్రాణము దారపోసిన క్రీస్తు ప్రేమ కంటే ఈ లోక ప్రేమ గొప్పదని నువ్వు అనుకుంటున్నావా? దెబ్బతినిపోతావు. జాగ్రత్త. ప్రభువుని ప్రేమించడం నేర్చుకో. విశ్వాసం అయితే ఎప్పటి నుండే ప్రభువుని ప్రేమించి ఇప్పటి వరకు అది కైపులే లేకపోతే ఆయన్ని వెతుకు, ఆయనకు మొరపెట్టు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభువుకు అప్పగించు. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, నీకు స్తోత్రాలు. అయోగ్యులము తండ్రి, బలహీనులము ప్రభువా, మేము నిన్ను ప్రేమించలేని వారం. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకంలోకి వచ్చిన దేవుడు, మమ్మల్ని ప్రేమించి సిలువలో బలైపోయినటువంటి వాడు, మమ్మల్ని ప్రేమించి మా కొరకై పడరాని పాటలు పడినటువంటి వాడు తండ్రి. ఇంకా ఇప్పటికీ లోకములో ఉన్న వాటినే ప్రేమించే తత్వం కలిగిన వాడు, వాటి కొరకే పరుగులెత్తే భ్రష్ట మనసు మాది. మా ప్రభువా, క్షమించండి. నీ రక్తములో కడగండి, పవిత్రపరచండి. నిన్ను ప్రేమించుచు, నిన్ను వెతుకుచు, నీ జీవమును అనుభవిస్తూ నీకు మొరపెట్టే అనుభవము మాకు, మా బిడ్డలకు కూడా దయచేయండి. తద్వారా వారు క్షమాభివృద్ధి పొందుతారు. ఆయన నీవు స్థిరపరిస్తే తప్ప ఎవరు స్థిరపడలేరు, నీవు అభివృద్ధి చేస్తే తప్ప ఎవరు అభివృద్ధి పొందలేరు, నీవు ఆశీర్వదిస్తే తప్ప ఎవరు ఆశీర్వదించబడలేరు. అందుకే మీ దాసుడు దావీదు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. కార్యము చేయండి, మహిమ పొంది. దాసుడు సత్యం గారు, సహోదరి సోరమ్మ, వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు, కుమార్తెల కొరకే మీకు వందనాలు. పెద్ద కుమార్తె, అల్లుడు, బిడ్డలు ఇంకా నిన్ను నమ్మలేదు. దివ్యశ్రీ వచ్చేది, కానీ తాను నిన్ను విడిచి వెళ్ళిపోయింది. దేమ ఇహలోకమును స్నేహించి దశలోనికి వెళ్ళాడని వాక్యంలో రాయబడ్డాడు. ఈ సంవత్సరంలో ఆమె నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ లోక ప్రేమ మమ్మల్ని నీ నుండి ఎడబాసేటట్లు చేస్తుంది, నీకు దూరం అయ్యేటట్లు చేస్తుంది. సహాయం చేయండి. తన తమ్ముడు, తన కుటుంబం తండ్రి రక్షణలోకి రావాలి, సహాయం చేయండి. సూరమ్మ గారి కొడుకులు రక్షణలోకి రావాలి, కార్యం చేయండి. ఆ కుటుంబంలో దుర్గా మీరు నీ వైపు తిప్పుకున్నారు. భవ్య అలాగే హిమామి నీలో పెంచుకోవడానికి రూపిస్తున్నారు. స్తోత్రం. బాలకృష్ణ మార్చుకోండి, రక్షణలోకి తీసుకురండి, తనకున్న పరిస్థితుల నుండి విడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో నీ పాదములకు వస్తున్నాం. ఈ విధంగా ఈ సాయంకాలం ఇక్కడ కూడి కలిగినట్లో సహాయపడాలనుకున్నాను. ఇంకా కుడి చేయి మడిమ దగ్గర కొంత ఇబ్బంది ఉందని చెప్తూ ఉంటుందిగా, మీరే ముట్టి
సంపూర్ణ స్వస్థత స్వరము కలిగించి ఈ గోలెగూడెం ప్రాంతంలో నివసిస్తున్న బిడ్డలు, సుసన్న తన బిడ్డలు, భాస్కర్ రావు తన కుటుంబం, మేరీ సర్వేశ్వరరావు కుటుంబం, అలాగే తండ్రి ఆ యొక్క అన్నమ్మ వారి కుటుంబం, సన్న మేరీ కుటుంబం, అలాగే బంగారమ్మ కుటుంబం, అలాగే తండ్రి సువార్తమ్మ కుటుంబం, వీరందరినీ కరుణించి కటాక్షించి వారిపై నీకు అందృష్టం ఉంచు. అలాగే బ్యాప్టిస్ట్ పేటలో ఉంటున్న తిమోతి గారి కుటుంబం, సత్యరాజ్ కుటుంబం, వారి బిడ్డల కుటుంబాలకు ప్రార్థిస్తుంది. అదే విధముగా మరి సుబ్రహ్మణ్యం కాలనీ ముళ్ళగిరి కుటుంబం, నాగరాజు కుటుంబం, అంజలి కుటుంబం, వీరందరి కొరకు ప్రార్థిస్తుంది. వైఎస్ఆర్ కాలనీ గోలెగూడెంలో ఉంటున్న మోషే గారు వారి కుటుంబం, అలాగే తండ్రి మరి సుభాషిణి తన కుటుంబం, కృపావతి, వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. నీ కను దృష్టి వారిపై నుంచి నడిపించమని ప్రార్థిస్తుంది. న్యాయగలిగిన మా ప్రభువా, జీవం కలిగినటువంటి మా తండ్రి, అలాగే ప్రభువా క్రీస్తురాజపురం కత్తెఫీదు నుండి వస్తున్న సుకన్య వారి కుటుంబం, వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యం కాలనీలో ఉంటున్న వెంకట్, నాగమణి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కుమారులు, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కను దృష్టి వీరందరిపై ఉంచండి. నీ క్షేమాన్ని ప్రసాదించండి. మీ మేలుతో నింపండి. యేసు క్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము చేరువచ్చిన వారందరికీ, నమ్మిన వారికి, గోలెగూడెంలో నివసిస్తున్న మిగిలిన బిడ్డలందరికీ, మరి విశేషముగా సోదరుడు సత్యం, సోరమ్మ బిడ్డలు కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం సదా తోడైండి, కాపాడి నడిపించి భద్రపరచునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.